గణపతిని పట్టుకోండి అంటే కనకదుర్గమ్మని పట్టుకోవాలా, లేకపోతే ఏదో తిరువాణక్కోయిల్లో జంబుకేశ్వరంలో ఉండేటటువంటి అఖిలాండేశ్వరిని పట్టుకోవాలా, కంచిలో ఉండే కామాక్షిని పట్టుకోవాలా, మధురైలో ఉండే మీనాక్షిని పట్టుకోవాలా, ఎవరి పాదములు పట్టుకోవాలి, ఎలా ఉపాసన చెయ్యాలి, సరస్వతిన పార్వతిన లక్ష్మిన ఏ నామంతో పిలవాలి, ఏ రూపంతో ఆరాధన చెయ్యాలి అని ఒక అనుమానం వస్తుంది. అలా అనుమానం రావలసిన అవసరం లేకుండా ఋషి నివృత్తి చేశాడు. మొట్టమొదటి 3 రోజులు మహాకాళీ స్వరూపంతో ఉపాసన చెయ్యాలి. తర్వాత 4, 5, 6 ఆ 3 రోజులు మహాలక్ష్మీ స్వరూపంగా ఉపాసన చెయ్యాలి. 7, 8, 9 ఈ 3 రోజులు మహాసరస్వతీ స్వరూపంగా ఉపాసన చెయ్యాలి. ఈ 9 రోజులు ఉపాసన చేస్తే 10వ రోజు సిద్ధి విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ.